యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్స్ కల్చర్ పెరిగిపోతుంది. అవును, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే రూమ్లో హాస్టల్లో ఉండడమే ఈ కో లివింగ్ హాస్టల్స్ కాన్సెప్ట్. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ కో లివింగ్ హాస్టల్స్ వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అనేది తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. మీరు కూడా వింటూనే ఉన్నారు కదా, కో లివింగ్ హాస్టల్స్ అనేవి ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదంటే కలీగ్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే కలిసి ఉండొచ్చు, భార్యాభర్తలు అయినా సరే. మీరు ఏమంటారు ఈ కాన్సెప్ట్ మీద? దీనికన్నా ముందు మీరు ఒకటి అన్నారు, లాభాలేంటి నష్టాలేంటి. దాన్ని ఏమనాలంటే లాభం ఎవరికి, నష్టం ఎవరికి అన్నది. లాభమేమో కండక్ట్ మెయింటైన్ చేసే వాళ్ళకి, నష్టాలేమో అందులో ఉండే వాళ్ళకి. కరెక్ట్, అంతే కదా. నెట్ రిజల్ట్ కూడా అంతే, ఇంకేం లేదు దీంట్లో. మాట్లాడుకోవాలంటే ఒక్క నిమిషంలో టాపిక్ క్లోజ్. కానీ ఇది ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు 50,000, 60,000, 30,000 అంటున్నారు కదా, దాని ఫెసిలిటీస్ బట్టి నిర్ణయిస్తారు రేట్లు. కనీసం 20,000 నుంచి మొదలు ఒక వ్యక్తికి. సేమ్ మన హోటల్ లాడ్జ్ రూమ్స్ దాని యొక్క గెటప్ బట్టి, ఆ సెటప్ బట్టి రేట్లు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. ఇవి కూడా అంతే, లగ్జూరియస్ గా కూడా ఉంటాయట 5 స్టార్ హోటల్స్ ఈక్వల్ గా. మరి కో చేయాలి కదా, అందుకని ఆ రేంజ్ లో పెడతారంట. డబ్బులు బాగా అంటే వీళ్ళు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఏదో చేపట్టుకు 10,000, 5,000 ఉంచుకుని మొత్తం దానికి పెట్టాలన్నమాట. అంటే మీ జేబులో డబ్బులని మా జేబులోకి వచ్చేయాలి. అది బిజినెస్ కాన్సెప్ట్. ఈ ఎర్రగొర్రెలు కదా జనాలు, అబ్బో భలే ఉందిలే, ఒక అమ్మాయితో ఉండొచ్చు, నీకు డబ్బులు కలిసి రావాలి, రెంట్లు కలిసి రావాలంటే ఒక అబ్బాయిని పెట్టుకోవచ్చు, అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటావు? అలాగే అమ్మాయి కూడా ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా, ఒక అబ్బాయిని ఎందుకు పెట్టుకోవాలి అంటే, మీరు ఫస్ట్లో అన్నారు కల్చర్ మారిపోతుంది హైదరాబాద్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని కంట్రీస్లో, అంటే ఈ కంట్రీలో నుంచి ఒకటి, ఈ కంట్రీలో నుంచి ఒకటి, ఆ కంట్రీలో నుంచి ఒకటి, డిఫరెంట్ కంట్రీస్లో నుంచి ఒక్కొక్క కల్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అందులో ఇది ఒకటి. మనకు ఉన్నాయా ఎప్పుడన్నా? ఆడపిల్లల్ని హాస్టల్స్లో పెట్టి చదివించాలంటే అమ్మాయిల హాస్టల్స్లో పెట్టేవారు, ఇప్పటికీ కూడా నడుస్తుంది. మరి అబ్బాయిలు కదా, అబ్బాయిల హాస్టల్స్. అలాగే ఇది ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే విడివిడిగా హాస్టల్స్లో ఉండొచ్చు కదా, ఇద్దరు కలిసి ఎందుకు ఉండాలి? ఫ్యాషన్, స్టైల్, ఇందులో తప్పే ఉంది ఇంకా చెప్తారు. చూసే దృష్టిలో ఉంది కానీ మనుషుల్లో లేదు తప్పు. కరెక్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావు ఈ కల్చర్ని, ఓకే ఇన్వైట్. మరి కల్చర్ని ఇంపోర్ట్ చేసుకున్నావు, మన ఆలోచన మారాలని నువ్వే కదా అన్నావు. ఇక్కడ ఆలోచన మారని స్థలంలోకి నువ్వు అటువంటి కల్చర్ని నువ్వు తీసుకొస్తే ఎలా కుదురుతుంది? ఎవరు మారుతారు? ఇప్పుడు నేను ఇలాగే పుట్టాను, ఇలాగే పోతాను. గప్పుకుని మారిపోయి నేను పెద్ద శ్రీదేవి లాగాను ఇంకోలాగాను అయిపోతానా? అవ్వను. ఇలాగే పుట్టాను, ఇలాగే పోతాను. అలాగే మన ఇండియన్ కల్చర్ అనేది ఏ కంట్రీదైనా ఆ కంట్రీలో పుట్టిన కల్చరే ఉంటుంది ఎటర్నల్, ఎప్పటికీ కూడా. మధ్యలో అదొచ్చింది ఇది వచ్చి మనం తీసుకొచ్చి మనం కంపు చేసి స్ప్రెడ్ చేసి దాన్ని దరిద్రం చేసి మనం పాటిస్తున్నాం. కానీ దేశంలో ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కానీ, లేకపోతే ఒక ఇండియా కదిలిల్లి పట్టుకొచ్చిందా? ఏం కాదు కదా. మనమే వెళ్ళి ఆ దరిద్రాన్ని మోసుకొచ్చి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇద్దరిద్దరు కలిసి మొదలు పెట్టే అరాచకాలు ఇవన్నీ. హైదరాబాద్ లో చాలా అపార్ట్మెంట్స్ లో ఈ కో లివింగ్ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయి, వాష్రూమ్ ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి, అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారు అనమాట. 20,000, 40,000 వస్తున్నాయి. ఎవరైనా ఉండొచ్చు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఉండే ఏరియాస్ ఉన్నాయి కదా, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో. అంటే ఐటీ వాళ్ళు, డబ్బులు ఎక్కువ వచ్చే వాళ్ళే వీళ్ళకి టార్గెట్ అనమాట. ఇందులో ఏంటంటే పోనీ ఒక అబ్బాయితో ఉంటే మనకు సెక్యూరిటీగా ఉంటాడు అనుకునే ఒక కోణం కూడా నాకు కనిపించడం లేదు. అందులో ఇంత కూడా ఆశ అనేది నాకు కనిపించట్లేదు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, ఇవన్నీ అక్కడ లేదా? సెక్యూరిటీ లేదు. అక్కడ లేనప్పుడు గదిలో ఉంటుందా? అంటే ఇక్కడ ఫుడ్ అలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్ గా అన్ని చోట్ల ఉంటాయి కదండి. ఇప్పుడు హాస్టల్స్ అన్న తర్వాత
మా ఇంటి దగ్గర అన్ని అవే హాస్టల్స్. అటు వెళ్తే ఇటు తిరిగి వెళ్ళిపోతాను అన్నమాట, చేయి పెట్టుకొని. కూడా చూడబుద్ధి కాదు నాకు. అది మిడ్-నైట్ 1 o'clock వరకు అదేదో ఏరియా లాగా కనిపిస్తుంది నాకు. ఐటీ ఉద్యోగాలు చేసుకునే ఒక ఆఫీసులో ఉన్న ఏరియా అని కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ అని కానీ అనిపించవు నాకు. అలా ఉంటుంది, అలా చేసేస్తారు సాయంత్రం అయితే అలా ఏరియాని. మరి అలాంటప్పుడు ఇలా 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 ఉండని బంధము ఆ 4 గదుల మధ్యన పవిత్రంగా ఉంటుందా? ఇంకా అన్ని కలిసే చేస్తారు, తప్పేమీ లేదు. ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేసి అది కూడా నీడే, ఆకలి ఎలాగో నిద్ర ఎలాగో అది కూడా నీడే అని చెప్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళే కదా గురువులు కదా. తల్లిదండ్రులకు ఏం చెప్తారు? హాస్టల్స్ లో ఉంటున్నామని చెప్తారు. ఎవరితో కలిసి ఉంటున్నారంటే ఇప్పుడు మరి బయట ఇంత టాక్ నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్ టాక్, తల్లిదండ్రులు చూడట్లేదా? తెలియటం లేదా? కళ్ళు మూసుకుని ఉంటున్నారా? అలా ఉంటే ఎవరికి నష్టం? అయితే వాళ్ళు ఇంకో వైపు నుంచి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు చాలా మోడర్న్గా ఉంటారు, మాలాగా కాదు. గోధులో దిగిన తర్వాత పీకల వరకు మునిగిపోయిన తర్వాత ఏ కల్చర్లో ఉన్నారో ఎలా ఉన్నారో అప్పుడు ఏడుస్తారు అన్నమాట. ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడటం అనేది లేదు. ఎవరైనా సరే చూడండి, ఎంత చదువుకున్నా, ఎంత మోడర్న్గా ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అడ్వాన్స్గా ఉన్నా, పెళ్ళి అనేది ఒకటి చేస్తున్నారు. ఆ పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి లేకపోతే ఇలాంటి అబ్బాయి కావాలి అని అనుకోరా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి వాళ్ళు అలా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు కదా. మరి మన అబ్బాయి మన అమ్మాయి ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి. మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలిగా పెళ్లి చేయాలంటే. మరి ఉంటున్నారా? మరి ఎలాగోలా పెళ్లి చేస్తున్నారు అని అంటే తర్వాత డివోర్స్లు అవుతున్నాయి అంటే ఇలా ఇవి కూడా ఒక కారణమే. ఇవన్నీ పాతవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి వాళ్ళిద్దరి మధ్యలో. వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్యలో రప్చర్ అవుతుంది, గొడవ అవుతుంది, డివోర్స్. ఇంకొకటి మ్యారేజ్ చేసుకుంటారు, ఇవన్నీ జరిగిపోతాయి. ఓకే, లివ్ ఇన్ రిలేషన్స్ షిప్స్ అయిపోతాయి, కో రిలేషన్ అయిపోతుంది, ఇంకోటి ఏంటి డేటింగ్స్ అయిపోతాయి, ఇంకొకటి ఏంటి అగ్రిమెంట్ డేస్ ఏవో కొన్ని ఉంటాయి, అవి అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇదే పెళ్లి చేస్తారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, లేదంటే లవ్ మ్యారేజ్. చేసుకున్న తర్వాత కూడా మూసుకుని నోరు కాపురం చేసుకుంటే పోలే మనం చేసిన దొంగతనం ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడో ఎవరికి తెలియదులే, స్థలం మార్చేసాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, ఎవరికి తెలియదు అనుకుందాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అలా చేయకుండా మళ్ళీ పాత స్నేహాలని తవ్వుకుంటారు. ఎక్కడన్నా కనిపిస్తేనో మళ్ళీ ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్ళడము, ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంటారు. దాంతో ఈ అమ్మాయికైనా ఈ అబ్బాయికైనా రెండో వాళ్ళ మీద అనుమానాలు మొదలవుతాయి. అనుమానం మొదలైతే ఏమవుతుందండి? అగ్గి మండుతుంది కదా, మగ్గు అంటుంది. ఇక తర్వాత కాపురాలు ఎందుకుంటాయి? మరి ఇదంతా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి కదా. కళ్ళు మూసుకున్నట్టుగా మూసుకుని మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, మాలాగా కాదు, డిపెండెన్స్ కాదు, ఎవరికి అణిగిమని ఉండక్కర్లేదు, ఎవరి ముందు తల వంచుకుని ఉండక్కర్లేదు మా పిల్లలు అని మేము చాలా గర్వపడుతున్నాం మా అమ్మాయిని చూసి అని అంటారు చాలామంది. కానీ అంత గర్వపడే మీ అమ్మాయి జీవితం ఎంతో బాగుండాలి అని కూడా మీరు అనుకోవాలి కదా. ఇలా అనుకుంటున్నప్పుడు మీకు ఆలోచనలు రావట్లేదు. ఎప్పుడు వస్తున్నాయంటే అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు, బూడిద మిగులుతుంది సరే, అప్పుడు బూడిద చూసుకుని ఏడిస్తే లాభమే ఉంది. బుగిపాలు అంటారు కదా, ఆ బుగిపాలు అయిపోతుంది జీవితం. అప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇప్పుడు అన్ని కేసులు మనకి రోజుకి ఎన్ని వస్తున్నాయి? ఇవన్నిటికీ కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పెళ్ళి అయ్యే వరకు పిల్లల్ని ఏం చేసినా సరే వింటారు మాట, ఒక యాంగిల్లో కాకపోతే ఒక యాంగిల్లో. మరీ 100% వినని పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు వేరే కేటగిరీ కిందకి వస్తారు, వాళ్ళని పక్కన పెడతారు. నార్మల్గా అయితే తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంతో కొంత వింటారు. అయ్యా బాబు అని మంచిగా చెప్పాలి, కౌన్సిలింగ్ చెప్పించాలి. పొద్దున్న వెళ్తారు, సాయంత్రానికి ఇంటికే కదండి వస్తారు. ఉద్యోగానికి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, టూర్ వెళ్ళినా, ట్రిప్ వెళ్ళినా ఇంటికే కదా వస్తారు. వస్తున్నారంటే అమ్మా నాన్న కోసం వస్తున్నారు కదా. అంటే అమ్మా నాన్న మీద ప్రేమ, గౌరవం, ఇష్టం అన్నీ ఉండబట్టే కదా ఇంటికి వస్తున్నారు. మరి అలా ఉన్న లేత మనసుల్ని మీరు లొంగదీయటం ఎంత కష్టం? ఏమీ కష్టం కాదు, మీరు ఆ ప్రయత్నమే చేయటం లేదు. బుగ్గిపాలైన తర్వాత ఏడుస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది తల్లిదండ్రులదే తప్పు. ఏది జరిగినా సరే కోరిలేషన్ అది మీరు ఎంక్వైరీ చేయరా? అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అదే అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు, ఆ రూమ్కి వెళ్ళి చూడరా? దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఒకసారి, ఈ కోరిలేషన్ గురించే నేనే మాట్లాడాను. ఇది కూడా మాట్లాడామండి, కోరిలేషన్. దీని గురించి ఇక్కడ మాట్లాడాను, అక్కడ గుర్తులేదు. మొత్తానికి ఏంటంటే తల్లిదండ్రులు వస్తున్నామని ఇంటిమేషన్ ఇస్తారు, వెంటనే వీళ్ళు రూమ్ లో ఉన్న సామాన్లు పక్క రూమ్ లకు షిఫ్ట్ అయిపోయి విడివిడిగానే కనిపిస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి ఉండరు,
వాళ్ళు ఎలా లేదంటే ఒక అమ్మాయి ఉంటది, లేదంటే అబ్బాయి అబ్బాయి ఉంటే అబ్బాయి ఉంటాడు. వాళ్ళ ఎలా నుంచి సామాన్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఇవన్నీ ఈ జరుగుతాయి. హాస్టల్స్ వాళ్ళు కూడా దానికి సపోర్ట్. మళ్ళీ వాళ్ళకి రావు కదా, డబ్బులు రావు కదా. వీళ్ళేంటి అబ్బా మా పిల్లలు ఆ బ్రహ్మాండంగా సెక్యూరిటీ కూడా మరి ఇవ్వాలి వాళ్ళే. ఇవ్వాలి. ఇక బటన్ నొక్కితే అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే వీళ్ళకి ఏది కావాలంటే అది సప్లై చేసే సిస్టమ్ కూడా హాస్టల్స్ లో ఉంటుంది, అమ్మాయిలు బయటికి వెళ్లకుండా. ఇది కూడా ఉంది. మరి వాళ్ళు ఆ రకంగా సెక్యూరిటీ ఇస్తున్నారు, కానీ ఇన్సైడ్ సెక్యూరిటీ ఏది? రజనీ గారు, నిజంగా ఈ సుఖాలన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయంటే, మాకు పెళ్లి వద్దు, పిల్లలు వద్దు, సోలో బెటరే, సోలో లైఫే సో బెటర్ అనుకునే దాకా వచ్చేసింది లైఫ్. అంటే చాలా మంది యూత్ అలాగా పెళ్ళొద్దు ఇంకేమొద్దని మిగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరగబోతుందంట. రెండు రీజన్స్ స్వరూప గారు. ఒకటేమో వీటికి అలవాటు పడిపోయి పెళ్లిలో ఏముందిలే, మహా అయితే పిల్లలు, ఆ అబ్బాయి ఎవరు భరిస్తారు, ఇప్పుడు అదంతా చూస్తున్నాం చాలా మందిని, మనకెందుకు ఇదే బాగుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, చావులు, కట్నం చావులు, లేకపోతే లైంగిక వేధింపులతో చనిపోవడము, రకరకాల ఆత్మహత్యలు మనం చూసినప్పుడు ఇవన్నీ చూసి భయపడుతున్న అమ్మాయిలు ఉన్నారు. ఆ భయంతో కూడా పెళ్లి చేసుకోవట్లేదు. ఏదో ఉన్నన్నాళ్ళు ఉంటాం, తల్లిదండ్రులు చూసుకుంటాము, అప్పుడు సంగతి అప్పుడు మేము సంపాదించుకుంటున్నాం కదా, ఏదో ఒక హోమ్లో జాయిన్ అయిపోవచ్చు వయసు మీద పడిన తర్వాత, ఇలా నిర్ణయించు. రెండు రకాలు ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు తెలివిగా వ్యవహరించుకోవాలి. ఏది చెడు కాదు, అంతా మంచి కాదు. థ్యాంక్ యూ రజనీ గారు. అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు. అవును.